మనకే ఈ విధంగా సంతోషం ఉందంటే దేవుడు ఇంకెంత సంతోషపడతాడు మన విషయంలో కదా. అంటే చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆలస్యమైన తగిన కాలమందు కార్యాలు జరుగుతాయి. అయితే ఒక మాట చూసుకుందాము. కీర్తనలు 19వ కీర్తన 19వ అధ్యాయము మరి 9వ వచనాన్ని ఒకసారి చూసుకుంటే 19:9 యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే మరి మహిత సాక్ష్యం చెప్పేటప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అంటే యవన దశలో ఉంటున్నాము, మేము తప్పిపోకూడదు, మరి సాతాను శోధనలో పడిపోకూడదు అని చెప్పేసి మరి ఆ బిడ్డ పదే పదే అంటున్నప్పుడు అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఎప్పుడైతే దేవుని యందు భయము కలిగి ఉంటామో కదా. ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే అప్పుడు ఏ విధంగా ఉంటామంట? పవిత్రంగా ఉంటాము. అది నిత్యము నిలుచును. ఆ కొంచెం సేపే కాదు, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆ పవిత్రత నిత్యము, అంటే నీవు జీవించినంత కాలము మరి ఆ విధంగా నీవు పవిత్రమైన జీవితము జీవించగలుగుతాం. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. మరి నిజంగా దేవుని మరి న్యాయ విధులు, దేవుడు మనందరినీ చూస్తూ ఉన్నాడు, అందరినీ దృష్టిస్తున్నాడు. మనం ఏ విధంగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నామో, ఏ విధంగా మనం యథార్థంగా ఉంటున్నామో, ఏ విధంగా మనము దేవునికి సమయం ఇస్తున్నామో, మరి దేవుడు ఆయన న్యాయ విధులు సత్యమైనవి, మరి అవి మనల్ని చూస్తూ ఉన్నాయి. దేవుని మరి కన్నులు మనల్ని చూస్తున్నాయి. కాబట్టి మరి ఉదయ కాలము మరి దేవుని అందైన భయము పవిత్రమైనది. ఆ పవిత్రమైన జీవితము, పవిత్రమైన బ్రతుకు మనం బ్రతకాలని దేవుడు మన గురించి మరి ఆశిస్తున్నాడు, దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి మరి పవిత్రమైన మరి జీవితం మనం జీవించాలి అని అంటే మొదట దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే అది మనకు వస్తుంది. కాబట్టి అటువంటి భయము భక్తి కలిగి మనము ముందుకు వెళుదుం గాక. అందరం లేచి నిలబడి మరి శ్రేష్టమైన సమయము దేవుడు మన జీవితంలో మరి చేసిన ప్రతి ఒక్క మేలులు తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకొని తన కృపలో మనల్ని కాచి కాపాడాడు కదా. ఏ పార్టీ వారము దేవుడు తన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ఎంతోమంది ఈ సమయము, ఈ క్షణము మరి గడియ చూడకుండా గతించిపోయారు, కానీ దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని కాచి కాపాడాడు. అందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి అందరం కూడా హృదయపూర్వకముగా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆశ్చర్యమైన ప్రేమ మరి పాట పాడుకుంటూ దేవుని మహిమపరుద్దాం. నిజంగా ఆయన ఆశ్చర్యమైన ప్రేమను మనము రుచి చూడాలి. అందరం కూడా మరి కలిసి దేవుని మహిమపరుద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు, కానీ దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు నిజంగా ఈ సమరమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ, పరమున వీడిన ప్రేమ, పాపిని నిజంగా పరమును విడచి నీ కొరకు నా కొరకు మరి లోకాన్ని వీడిన ప్రేమ, పాపిని వెదకిన ప్రేమ, నన్ను
నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ. నిజంగా నీ కొరకు నా కొరకు ఆ కలవరిలో మరి శ్రమను ప్రేమ నాపై శాపమునొచ్చిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. నిజంగా మరి ఆశ్చర్యమైన ప్రేమ కలిగిన మరి ప్రేమను చూపించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. నిజంగా నీ కొరకు నా కొరకు మరి పరమును వీడి మరి నీ కొరకు నా కొరకు మరి లోకానికి వచ్చి మరి శ్రమలు అనుభవించి నీ కొరకు నా కొరకు మరణించి మరి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచిన గొప్ప దేవుడు అండి. మన శ్రమలు సహించిన గొప్ప దేవుడు. నిజంగా మరి శాపమును ఓర్చిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. నిజంగా ఇంత గొప్ప దేవుని, ఇంత గొప్ప రక్షణకర్తను మనం కలిగి ఉన్నాం. మన స్థితి మరి చూచి జాలిపడిన గొప్ప దేవుడు. నిజంగా నీ స్థితిని చూసి మరి నా స్థితిని చూసి మరి జాలిపడిన ప్రేమ కలిగిన గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. నిజంగా మరి నీ కన్నీరు సమయంలో, నీ దుఃఖ సమయంలో మరి నిన్ను ఓదార్చే ప్రేమను నీవు కలిగి ఉన్నావు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. ఏ పాటి వారము మరి ఆశ్చర్యకరమైన ప్రేమ మరి ఆ కల్వరి ప్రేమలో మరి నీవు నేను మనము ఆయన ప్రేమను గుర్తెరగాలి. నిజంగా ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడము భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ తన్ను తానే రిక్తునిగా నీ కొరకు నా కొరకు మరి లోకానికి వచ్చి నిజంగా మరి నా పాపాల కొరకు ఆ కలువసిలో మరణించి సమాధి చేయబడి మరి తిరిగి 3వ దినం లేచిన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మరి ఆయన ప్రేమ ఎంత ప్రేమ కలిగిన గొప్ప దేవుడండి. నిజంగా ఎవరైనా మన పట్ల మరి ఏదైనా ఒకవేళ కోపపడినా, ఏదైనా మన పట్ల మరి అపరాధము మన పట్ల చేస్తే మనం వారిని ప్రేమించం కదా. వారి మీద కోపం, వారి మీద ద్వేషం మనం కలిగి ఉంటాం. కానీ దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి మరి పాపంలో ఉన్నా, ఎటువంటి మరి శోధనలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు రావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. నిజంగా తల్లి కంటేను తండ్రి కంటేను ఎక్కువగా ప్రేమించే గొప్ప దేవుడు అండి. అంత గొప్ప దేవుని, అంత గొప్ప రక్షణకర్తను మనం కలిగి ఉన్నాం. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. నిజంగా ఆయన ప్రేమ మరి ఈ లోకంలో ఎవ్వరు కూడా చూపించలేని ప్రేమను దేవుడు మాత్రమే చూపిస్తాడు మనకు. మరి ఈ లోకంలో చూపించేవారు మన దగ్గర ధనం ఉన్నప్పుడు ప్రేమను చూపిస్తారు, లేకపోతే మనకు అందం ఉన్నప్పుడు ప్రేమను చూపిస్తారు, మరి మన స్థితిని బట్టి మనల్ని ప్రేమిస్తారు. కానీ మరి ఒకవేళ నీ స్థితి బాగలేకపోతే, నీ దగ్గర ధనము లేకపోతే ఎవరు కూడా నిన్ను ప్రేమించలేరు, నీ దగ్గరికి ఎవరు రారు. కానీ దేవుని ప్రేమ నిత్యము ఒకేలాగా ఉంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దీన స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఉన్నత స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ నీవు దేవుని ప్రేమిస్తున్నావా? ఒకసారి పరీక్షించుకో. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. నిజంగా మరి అనేక సార్లు మరి ప్రేమ, ఇతరుల ప్రేమను
మరి పొందుకోలేక మరి శాంతి సమాధానము నెమ్మది లేని స్థితిలో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు కదా. ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ నీవు, నీ కుటుంబము ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నారంటే, మరి ఎప్పుడైనా ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించే గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. నిజంగా తప్పిపోయిన కుమారుణ్ణి మరి తండ్రి క్షమించి చేర్చుకున్నట్లుగా దేవుడు కూడా మరి అనేక సార్లు మనం తప్పిపోతున్నా మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన ప్రేమ వలన మనల్ని హక్కున చేర్చుకుంటున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన అమూల్యమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. నిజంగా నాయన నన్ను కుటుంబాన్ని దేవా మీరు అత్యధికంగా ప్రేమిస్తున్న దేవుడు నాయన. మీ ప్రేమ ఎంతో అపారమైంది తండ్రి. ఆశ్చర్యమైన ప్రేమను దేవా మీరు మా పట్ల చూపిస్తున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునాయనా, మీరు మమ్మల్ని ప్రేమించారు కాబట్టి దేవా మరి నా తండ్రి ప్రభ మీ ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి మా కొరకు పంపించిన మా తండ్రి మీకే స్తోత్రం. అందులో ప్రేమ ఉంది నాయన. మీకే వందనాలు దేవా. మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వందనాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అవునాయనా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి నాయన మీ ప్రేమను మాకు కనపరుస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు ప్రభువా. దేవా, మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మీ ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, మీ ప్రేమ వలనే, మీ కృప వలనే, మీ దయ వలనే దేవా ఇంకా మేము జీవించగలుగుతున్నాము నాయన. మీకే స్తోత్రాలు ప్రభా. దేవా, అమ్మ పట్ల మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేలును బట్టి, ఉపకారములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును నాయన, ప్రియురాల్ని ప్రేమించిన దానికంటే అత్యధికంగా మీ ప్రేమ నాయన మాకు కనపరుస్తున్న మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక సార్లు మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. అనేక సార్లు ప్రభా మీతో మేము సమయాన్ని గడపలేకపోతున్నాం నాయన. మీకు సమయం ఇవ్వలేకపోతున్నాం. ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అయినా కానీ నాయన నా తండ్రి మమ్మల్ని విడవక, ఎడబాయక మమ్మల్ని కాచి కాపాడుతున్న మా తండ్రి మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అవునైనా దినమెల్లా కూడా చేతులు చాపి నాయన నా తండ్రి మమ్మల్ని పిలుస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మాకు చాలినంత దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రాలు. నన్ను ఈ పరిశుద్ధ దినం మీ పరిశుద్ధ సన్నిధానంలో మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి దేవా మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.